హలో హలో స్ట్రక్ అవుతుంది అలానే. అయ్యో హలో, ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ లైక్ అడుగుతుంది అని అనొద్దు, ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైతే రీసెంట్గా లైవ్లోకి వచ్చారో వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నారు? ఏంటి స్పెషల్స్? 2 days నుంచి లైవ్లోకి వస్తలేదు. సెకండ్కి ఒకసారి 1 సెకండ్కి ఒకసారి ఫ్రీజ్ అవుతుంది, స్ట్రక్ అవుతుంది. అయినా హలో, ఏం చేయాలి? ఇంట్లో వైఫైనే ఉంది, అయినా స్ట్రక్ అవుతుంది. కర్రీ స్టార్ట్ అయింది. స్ట్రక్ అవుతుందా? వీడియో స్ట్రక్ అవుతుందని పెడుతున్నాయి. ఎందుకు స్ట్రక్ అవుతుందో అర్థం కావట్లేదు బ్రో. ప్రాన్స్ ఇప్పుడే చికెన్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి ఫిష్ కర్రీ, చేపల పులుసు చేస్తున్నాము చూడండి. ఎవరైతే రీసెంట్గా లైవ్లోకి వచ్చారో లైక్ చేయండి. ఆంటీని కూడా మాట్లాడమని సిస్ చూపించు. దిలీప్ బ్రో ఇదిగో అతే హాయ్ చెప్పు. హాయ్, మా తమ్ముడు దిలీప్. ఇంకోండి చేపల కూర కోసం ముందే అత్తయ్య కడిగేసి పక్కన పెట్టుకున్నారు. అందులోనే సాల్ట్ కారం అన్నీ మిక్స్ చేసేసుకొని చేపకి కొంచెం పట్టేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టుకుంటారు అనమాట. ఆంటీ బాగా చేస్తారు అత్తయ్య. చేశాను. స్ట్రక్ అవుతుందా? వైఫై అన్న స్ట్రక్ అవుతుందండి, ఇంకేం చేస్తాను. అందుకే ఎవరు సరిగా వస్తలేదు. నాది కూడా ఆన్ చేశాను. చూడు ఇప్పుడు దిలీప్ బ్రో ఇదిగో ఇప్పుడే చికెన్ పకోడీ. ఇందాక నువ్వు రాలేదు కదా, కొంచెం లేట్గా వచ్చావు కదా లైవ్లోకి. ఇదిగో చికెన్ పకోడీ చేసుకున్నాం ఈరోజు సండే అని స్పెషల్. చేపల పులుసు. వైఫై ఆన్ చేయాలా? నాకు ఇవ్వకుండా ఊరిస్తున్నావా? లేదు దిలీప్ బ్రో, సండే కదా స్పెషల్, అందుకే చికెన్ పకోడీ చేపల కూర. ఇదేం చెప్పలేదు ఇక్కడ రవ్వ అంటారు, ఊర్లో ఆంధ్ర ఇక్కడ మనకి హైదరాబాద్లో అయితే, తెలంగాణలో రవ్వ అంటారు, ఆంధ్రాలో అయితే శీలావతి అంటారు ఈ చేపల్ని. నాకు కూడా ఈ చేపల పేర్లు అంటూ తెలియదు. చేపలు వండుకొని తిన్నప్పుడు మంచిగా ఉంటుంది కానీ